ఓం శాంతి. ఈరోజు మురళి 9/12/2025. మధురమైన పిల్లలారా, మీకు బేహద్ జాగీరునిచ్చేందుకు బాబా వచ్చారు. బేహద్ రాజ్యాధికారాన్ని జాగీరునిచ్చేందుకు వచ్చారు. ఇటువంటి మధురమైన తండ్రిని మీరు ప్రేమగా స్మృతి చేస్తే పావనంగా అయిపోతారు. పావనంగా అయితేనే పావన ప్రపంచానికి మాలికులుగా అవుతాం. పావనంగా అయితేనే పావనమైన ధామమైన మన మధురమైన ఇంటికి వెళ్ళగలుగుతాం. పావనమైతేనే పవిత్ర సాగరుని జతలో వెళ్ళగలుగుతాం. పావనంగా కానే కావాలా, దానికి ఆధారం స్మృతి యాత్ర. అందుకయ్యే బాబా అంటున్నారు, స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు. బాబాని ప్రేమగా స్మృతి చేయండి. బాబా జాగీరుని ఇచ్చేందుకు వచ్చారు. బేహద్ విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ప్రశ్న: వినాశ సమయం సమీపంగా వస్తున్న కొద్దీ వాటి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వినాశ సమయం సమీపంగా వస్తున్నప్పుడు ఒకటి, అందరికీ మన తండ్రి వచ్చేశారు అని తెలిసిపోతుంది. 2, ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశం జరగాల్సి ఉంది అని అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతాయి. 1, బాబా వచ్చేసినారు, బాబానే మా అందరికీ తండ్రి. మనం చెప్పేది కాకుండా బయట ప్రపంచంలో వాళ్ళు భగవంతుడు మా తండ్రి, భగవంతుడు వచ్చేసినారు అనేది చెప్తారు. 2వది ఏం చెప్తారు? ఈ పాత ప్రపంచం వినాశం దగ్గరకు వచ్చే కొద్దీ అనేకులకు సాక్షాత్కారాలు అవుతూ పోతాయి. 3వది, సన్యాసులు, రాజులు మొదలైన వారికి జ్ఞానం లభిస్తుంది. 4, బేహద్ తండ్రి వచ్చారు, వారే సద్గతినిస్తారు అనేది విన్నప్పుడు ఎంతోమంది వచ్చేస్తారు, గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మౌంట్ అబూ నుంచి అబూ రోడ్ వరకు కూడా క్యూ వస్తుంది. వార్తాపత్రికల ద్వారా అనేక మందికి సందేశం లభిస్తుంది. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవుతూ పోతారు. ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖములో ఉంటారు. బాబా ఏమంటున్నారు? ఒక తండ్రి యొక్క స్మృతిలోనే అతీంద్రియ ఆనందంలో ఉంటారు. వినాశం దగ్గరకు వచ్చే కొద్దీ ఏమేమి గుర్తులు కనిపిస్తాయి అంటే, బాబా వచ్చినారని అందరికీ తెలుస్తుంది. సాక్షాత్కారాలు అందరికీ ఇంట్లో ఉండి జరుగుతాయి. సన్యాసులు, రాజులు మొదలైన వాళ్ళు జ్ఞానం లేకొచ్చేస్తారు. అప్పుడు ఇంకా అయిపోయింది కదా, వాళ్ళందరూ ఒప్పుకున్నారంటే ఇంకా ఫాస్ట్గా అన్నీ జరిగిపోతాయి. ప్రజలు తయారైపోతారు. టప్ప పెద్ద పెద్దోళ్ళంతా వస్తా అన్నారంటే ఇంక అందరు వచ్చేస్తారు. బేహద్ తండ్రి వచ్చినారు, ఆయనే సద్గతినిస్తున్నారన్నప్పుడు లెక్కలేనంతమంది వచ్చేస్తారు. వార్తాపత్రికల ద్వారా అనేక మందికి, ఇప్పుడే ఎంతోమందికి న్యూస్ పేపర్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి తెలుస్తూ ఉంది. మీరు ఆత్మాభిమానులుగా అవుతూ పోతారు. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఆత్మాభిమానులుగా అవుతూ పోతాం. అది ఇంపార్టెంట్. ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖంలో ఉంటారు. బాబా స్మృతిలోనే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటాం. లాస్ట్ పాయింట్ చాలా ముఖ్యం. అవన్నీ జరుగుతూ పోతాయి, నాకు అవసరం లేదు. అవన్నీ దగ్గరకు వచ్చే కొద్దీ అనేకంగా జరుగుతాయి. కానీ నేనేం చెయ్యాలి, నా స్థితి ఎలా ఉండాలి అంటే, నేను ఆత్మాభిమానిగా అవుతూ పోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ పోతే చాలు. పాట్ ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడైతే సుఖము, శాంతి, నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి. ఓం శాంతి. ఈ విధంగా ఆత్మిక పిల్లలు అని ఎవరంటున్నారు మరియు ఎవరితో అంటున్నారు? మమ్మల్ని తీసుకెళ్ళండి అని ఎవరితో చెప్తున్నారు? బాబా గడియ గడియ ఆత్మిక శబ్దము ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వస్తారో అప్పుడు ఇక్కడ సుఖం ఉంటుంది. ఆత్మలు ఈ శాంతి మరియు సుఖము యొక్క వారసత్వాన్ని కల్పపూర్వం కూడా పొందారు. అంతే కదా, మనం కల్పపూర్వం కూడా పొందాము, ఇప్పుడు కూడా పొందుతున్నాం. దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. అప్పుడే మనము నిశ్చింతగా ఉంటాము. మనం కల్పపూర్వం కూడా అయ్యామన్నప్పుడు, నిశ్చితం అని తెలుసుకున్నప్పుడు నిశ్చింతగా ఉంటాం.
బాబా అదే అంటున్నారు. పునరావృతం అవుతుంది. కల్పపూర్వం కూడా పొందారు, ఇప్పుడు కూడా మీరే మళ్ళీ ఈ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది పునరావృతం అవుతుంది. పునరావృతం అయితేనే సృష్టి చక్రం కూడా మళ్ళీ పునరావృతం అవుతుంది. వారసత్వము పునరావృతం అవుతుంది, సృష్టి చక్రం పునరావృతం అవుతుంది, అన్నీ పునరావృతం అవుతాయి. ఏది గడిచిపోయిందో అది తిరిగి రిపీట్ అవుతుంది. నాటకాలు కూడా ఇలా రిపీట్ అవుతాయి, కానీ అందులో మార్పులు చేయొచ్చు. ఏవైనా పదాలు మర్చిపోతే వాటిని అక్కడికక్కడే తయారు చేసి కలపచ్చు. దీంట్లో అట్లా లేదు. ఒకసారి జరిగిపోయిందంటే అయిపోయి. ఈ డ్రామాని సినిమా రీల్తో పోల్చొచ్చు. సినిమాలో కూడా అంతే చేయలేము. ఇందులో మార్పులు చేయజాలరు. ఇది అనాదిగా రచింపబడి ఉన్నది. ఈ నాటకాన్ని రచింపబడి ఉన్నది అని అన్నారు. ఆ నాటకాన్ని చేయబడి ఉంది కాదు, డైరెక్టర్ తయారు చేస్తారు కదా. ఈ డ్రామాను అర్థం చేసుకోవడం ద్వారా దానిని గురించి కూడా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవి. కలియుగంలో ఏ వస్తువులనైతే చూస్తారో అవి సత్యుగంలో ఉండవు. సత్యుగంలో ఏదైతే జరిగిందో అది మళ్ళీ సత్యుగంలోనే రిపీట్ అవుతుంది. ఈ హద్దులోని నాటకాలు మొదలైనవన్నీ మళ్ళీ భక్తి మార్గంలోనే ఉంటాయి. భక్తి మార్గంలో ఏవైతే ఉంటాయో అవన్నీ జ్ఞాన మార్గంలో అనగా సత్యుగంలో ఉండవు. కావున మీరిప్పుడు బేహద్ తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. ఒకటి లౌకిక తండ్రి నుండి, మరొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ అలౌకిక తండ్రి నుండి అయితే వారసత్వం బ్రహ్మ నుండి అయితే లభించదు. మిమ్మల్ని కూడా శివబాబా రచించారు, బ్రహ్మని కూడా వారే రచించారు. వారసత్వం రచయిత నుండి మాత్రమే లభిస్తుంది. వారు బేహద్దు తండ్రి. బ్రహ్మ వద్ద బేహద్దు వారసత్వం ఉందా? లేదు కదా. బాబా కూర్చొని ఇతడి ద్వారా అర్థం చేయిస్తారు. ఇతడికి కూడా వారసత్వం తండ్రితోనే లభించింది. ఇతడు వారసత్వాన్ని తీసుకొని మీకు ఇస్తున్నాడని కాదు, మీరు ఇతన్ని కూడా స్మృతి చేయకండి అని బాబా చెప్తున్నారు. అండర్లైన్ ప్లీజ్. మీకు బేహద్దు తండ్రి నుండి ఆస్తి లభిస్తోంది. లౌకిక తండ్రి నుండి హద్దు యొక్క ఆస్తి, బేహద్దు తండ్రి నుండి బేహద్ ఆస్తి లభిస్తోంది. రెండూ రిజర్వ్ అయిపోయాయి, మీకు లభిస్తాయి. శివబాబా నుండి వారసత్వం లభిస్తుందని బుద్ధిలేకొస్తుంది. అంతేకాని బ్రహ్మబాబా వారసత్వం అని అన్నారు. బుద్ధిలేకి జాగీరు వస్తుంది, బేహద్ రాజ్యాధికారం. ఈ బేహద్ రాజ్యాధికారం మీకు శివబాబా ద్వారా లభిస్తోంది. వారు పెద్ద తండ్రి. మీరు నన్ను స్మృతి చెయ్యండి, మీకు లభించేందుకు నా ఆస్తి అంటూ ఏమీ లేదు. బాబా ఆస్తి అంటే గుణాలు శక్తులే కదా. పెద్ద జాగీర్ ఇంకేమి అంటే మళ్ళీ భవిష్యంలో సత్యుగంలో అనంతమైనటువంటి అఖండమైన నిర్విఘ్నమైన ఒకే కులం ఒకే రాజ్యం ఐకమత్యం ఉన్న రాజ్యము మనకు వారసత్వంలో లభిస్తుంది. ఎవరి నుండి అయితే ఆస్తి లభిస్తుందో వారిని స్మృతి చేయాలి కదా. నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ లౌకికంలో ఒక 10 కోట్లు ఉన్న షావుకార్లు దత్తు తీసుకున్నారంటే జీవితాంతం మర్చిపోలేని నిన్ను అంటాం. సో బాబా బేహద్ జాగీర్ని ఇస్తున్నారు. మరి ఆయన్ని ఎంత గుర్తు చేసుకోవాలి. లౌకిక తండ్రి ఆస్తి విషయంలో ఎంతగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే గొడవల విషయం లేదు. తండ్రిని స్మృతి చేయకపోతే బేహద్ వారసత్వం కూడా దానంతట అదే లభించదు. స్వయంని ఆత్మగా భావించండి. నీవు స్వయంని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వరాజ్యాధికారం లభిస్తుందని ఈ రథానికి కూడా చెప్తున్నారు బ్రహ్మబాబాకి. దీన్నే స్మృతి యాత్ర అంటారు. దేహము యొక్క సర్వ సంబంధాలను వదిలి స్వయంని అశరీరీ ఆత్మగా భావించాలి. ఇందులోనే శ్రమ ఉంది. చదువు కోసం ఎంతో కొంత శ్రమించాల్సి ఉంటుంది కదా. ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. వారు శరీరం ద్వారా యాత్రలు చేస్తారు. ఇదైతే ఆత్మిక యాత్ర. మీ ఈ యాత్ర పరంధామంలోకి వెళ్లేందుకు చేసే యాత్ర. పరంధామానికి లేదా ముక్తిధామానికి ఈ పురుషార్థులు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళలేరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే అక్కడికి వెళ్ళగలుగుతారు.
పరంధామానికి. అలాగే ఉన్నత పదవిని కూడా సత్యుగంలో పొందగలుగుతారు, పావనంగా అయిపోతారు. వెళ్ళడం అయితే అందరూ వెళ్తారు, కానీ పతితులు వెళ్ళడానికి వీలు లేదు కదా. కావున పిలుస్తూ ఉంటారు. తినడము తాగడము అన్నీ ఆత్మనే చేస్తుంది కదా. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా కావాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమించకుండా ఏదీ లభించదు. కానీ మాయ నుండి అపోజిషన్ ఎదురవుతుంది. ఎవరి భాగ్యమైనా బాగుంటే, చూడండి, అండర్లైన్ చేసుకోండి, ఎవరి భాగ్యమైనా బాగుందంటే ఈ సేవలో నిమగ్నం అయిపోతారు. మొత్తం వాళ్ళు ఏమి వాళ్ళకి చెప్పాల్సిన పనిలే, అప్నే ఆప్ అన్నిట్లోనూ పూర్తిగా నిమగ్నం అయిపోతారు. ఇట్లా బ్రహ్మబాబా నిమగ్నం అయిపోయారు కదా. బాబా అదే అంటున్నారు, ఈ ఆత్మిక యాత్రలో నిమగ్నం అయిపోతారు. బుద్ధిలో సరిగ్గా కూర్చుంటే. ఇలా తీవ్ర వేగంతో నిమగ్నం అయిపోతే బాగా పరుగు పందెం చేయొచ్చు. ఇంట్లో ఉంటూ కూడా ఇది చాలా సత్యమైన విషయం. ఇంట్లో ఉంటూ చేయాలి ఇది. ఇల్లుని వదిలేసి, ఇల్లు వాకిళ్ళను వదిలేసి వచ్చేది కాదు కదా. కార్యవ్యవహారాలు, బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సిందే కదా. అవన్నీ చేస్తూ ఇది చేయాలి. అట్లా కాదు అవన్నీ వదిలేయాలా కాదు. బాబా అందుకే అంటున్నారు, ఎవరి భాగ్యమైనా బాగుంటే ఇందులో నిమగ్నం అయిపోతారు. బుద్ధిలో సరిగ్గా కూర్చున్నట్లయితే ఈ ఆత్మిక యాత్రలో నిమగ్నం అయిపోతారు. ఇలా తీవ్ర వేగంతో నిమగ్నం అయిపోతే చాలా పరుగు పందెం చేయొచ్చు. ఇంట్లో ఉంటూ కూడా ఇది చాలా గుప్తంగా చేయాల్సిన విషయం, సత్యమైన విషయం. నేను స్వయంని ఆత్మగా భావిస్తూ పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాను అని బుద్ధి లేకొచ్చేస్తుంది. తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే పావనులుగా కాగలరు. అలా తప్పకుండా అవుతారు. ఇది పురుషార్థం యొక్క విషయం. ఇది చాలా సహజమైనది. భక్తి మార్గంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలి అని ఇక్కడ మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి విష్ణుమాలలో తిప్పబడాలి. మాల యొక్క లెక్క కూడా చూడాలి కదా. బ్రహ్మమాల, విష్ణుమాల, రుద్రమాల కూడా ఉంది. మొట్టమొదట కొత్త సృష్టిలోని వారు వీరే కదా, విష్ణుమాలలోని వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా తర్వాత వస్తారు. చివరిలో కూడా తిప్పబడతారు. మీ ఉన్నతమైన కులమేమిటి అని అడుగుతారు. అప్పుడు మీరు విష్ణు కులము అని అంటారు. ఏం కులం అన్నది? విష్ణు కులం. బ్రాహ్మణ కులము, విష్ణు కులం, అంతే. ఇంకా వేరే కులాలు లేవు. వేరే కులాన్ని గుర్తే చేసుకోకూడదు. శరీరం యొక్క కులాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలా మనం? కులాన్ని బట్టి గుణం అంటారు. కాబట్టి కులాన్ని గుర్తు చేసుకోవాలా. సరి అయిన కులం, ఉన్నతమైన కులం విష్ణు కులం. నిజానికి మనం విష్ణు కులం వాళ్ళం. తర్వాత క్షత్రియ కులానికి చెందుతాం. మళ్ళీ వారి నుండి రాజ్యవంశాలు వెలువడతాయి. వంశాలు ఎలా తయారవుతాయో ఈ జ్ఞానం ద్వారా మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది. రుద్రమాల కంపల్సరీ, తర్వాతనే విష్ణుమాల. అది ఉన్నతోన్నతమైన వంశం. ఇది చాలా ఉన్నతమైన మీ కులమని బాబా అర్థం చేస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతటికీ తప్పకుండా సందేశం లభిస్తుంది. భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారని కూడా అంటారు. కానీ ఎక్కడ వచ్చి ఏమిస్తున్నారు అనే విషయం తెలీదు. చివరికి అందరికీ తెలుస్తూ పోతుంది. హెడ్లైన్లో ఉంది కదా, వార్తాపత్రికల్లో కూడా వస్తూ పోతుంది. ఇప్పుడు కొద్దిగా వేస్తారు, అదే వార్తాపత్రికలను అందరూ చదువుతారు. ఇప్పుడు ఈ కాలంలో అయితే వార్తాపత్రికలను చదివే వాళ్ళే లేరు. ఓన్లీ సోషల్ మీడియా, న్యూస్, టీవీ. అందుకే బాబా అంటున్నారు, వార్తాపత్రికల్లో ఇంకా మున్ముందు పోతా వేస్తారు. అదే వార్తాపత్రికలు అందరూ చదువుతారని కూడా కాదు, లైబ్రరీలో చదవచ్చు. కొందరు 2-4 వార్తాపత్రికలు కూడా చదువుతారు. కొందరు ఏమీ చదవరు. ఇప్పుడు తండ్రి వచ్చారని అందరికీ తెలిసేది ఉంది. వినాశ సమయం సమీపంగా వస్తే అది తెలుస్తూ పోతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశం జరగాల్సి ఉంది.
అనేకులకు సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మీరు బాబా అంటున్నారు, సన్యాసులకు, రాజులకు మొదలైన వారికి కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి, అనేకులకు సందేశం లభించాలి. బేహద్దు తండ్రి వచ్చారు, వారే సద్గతినిస్తారని తెలుసుకుంటే ఎంతోమంది వస్తారు. ఇప్పుడు వార్తాపత్రికల్లో అంతగా నియమబద్ధంగా మనకు నచ్చే విధంగా వెలువడదు. ఏందో మనం చెప్పేది ఒకటైతే వాళ్ళు వేసేది ఒకటేస్తారు, అసలు సరిగ్గా రాదు. ఇప్పుడు వార్తాపత్రికల్లో అంత నియమబద్ధంగా మనకు నచ్చే విధంగా వెలువడదు. ఎవరో ఒకరు వెలువడతారు, అన్నీ అడిగి తెలుసుకుంటారు. మేము శ్రీమతం పైన సత్యుగ స్థాపన చేస్తున్నాం. ఇది మీ కొత్త మిషన్. మీరు ఈశ్వరీయ మిషన్లోని ఈశ్వరీయ సభ్యులు, క్రైస్తవ మిషన్లో క్రైస్తవ సభ్యులుగా అయిపోతారు కదా, అలా మీరు ఈశ్వరీయ మిషన్లోని సభ్యులు. కావున అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆత్మాభిమానులుగా ఆయన గోపగోపికలను అడగండి అని గాయనం ఉంది. ఒక్క బాబానే స్మృతి చేయాలి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఈ రాజయోగమును ఒక్క బాబాయే నేర్పిస్తారు. తానే గీతా భగవంతుడు, అందరికీ తండ్రి ఒక్క బాబానే. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. మిగిలిన విషయాలన్నీ జ్ఞాన శృంగారమే. ఈ చిత్రాలన్నీ జ్ఞాన శృంగారమే. ఈ చిత్రాలన్నీ జ్ఞానపు శృంగారమే, కానీ భక్తికి సంబంధించినవి కాదు. మనుషులకు అర్థం చేయించేందుకు వీటిని తండ్రి కూర్చొని తయారు చేయించారు సందేశీ పుత్రికల ద్వారా. సో బాబా అంటున్నారు, ఈ చిత్రాలు మొదలైనవన్నీ ప్రాయలోపం అయిపోతాయి. మిగిలిన ఈ జ్ఞానము ఆత్మలో ఉండిపోతుంది. తండ్రికి కూడా ఈ జ్ఞానం ఉంది. ఇది డ్రామా రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గంలోకి వచ్చారు. ఈ పాత్రలో ఈ జ్ఞానం ఉందని, ఇదే కొనసాగుతుందని మీకు తెలుసు. ఇది రచింపబడి ఉంది కాబట్టే మనం మళ్ళీ మన తండ్రి దగ్గరకు వచ్చి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. బాబాయే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మలో ఇది రచింపబడి ఉంది, అక్కడికి చేరుకుంటాం. మళ్ళీ కొత్త ప్రపంచం యొక్క పాత్ర పునరావృతం అవుతుంది. ఆత్మలోని రికార్డ్ అంతటినీ ఈ సమయంలో మీరు ప్రారంభం నుండి అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయి. భక్తి మార్గము భక్తి మార్గం యొక్క ఈ పాత్ర కూడా ఆగిపోతుంది. అన్నీ ఆగిపోతాయి, మొత్తం ఆగిపోతుంది. జ్ఞానము ఆగిపోతుంది, భక్తి ఆగిపోతుంది, ప్రారంధం షురు అవుతుంది. మళ్ళీ సత్యుగంలో మీ పాత్ర ఏదైతే జరిగిందో అది కొనసాగుతుంది. అక్కడ ఏమవుతుంది అనేది బాబా చెప్పరు. అక్కడికి వెళ్తే ఇప్పుడే చెప్తే దాని థ్రిల్ ఏముంటుంది? అక్కడికి వెళ్తే సస్పెన్స్ ఉంటే బాగుంటుంది. ఏదైతే ఇంతకుముందు జరిగిందో అదే జరుగుతుంది. సత్యుగం యొక్క కొత్త ప్రపంచమని అర్థం చేసుకోబడుతుంది. తప్పకుండా అక్కడ అంతా కొత్తగా సత్వప్రధానంగా చౌకగా ఉంటుంది. చౌకగా లేదా కాస్ట్లీగా అనే మాట లేదు కదా, ఎందుకంటే చౌక అనే ప్రశ్ననే లేదా, ద్రవ్యమానము లేదు, కులమానము లేదు. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఎంత సుఖముందో చూస్తారు. వజ్ర వైడూర్యాలు, ధనం ఎంతో ఉంటుంది. ధనం ఉంటే సుఖం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పోల్చచ్చు, కానీ అక్కడ పోల్చలేరు. ఇక్కడ విషయాలన్నింటినీ అక్కడ మర్చిపోతారు. ఇవి కొత్త విషయాలు. వీటిని తండ్రియే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలు అక్కడికి వెళ్ళాలి. అక్కడ కార్యవ్యవహారాలన్నీ సమాప్తమైపోయాయి. లెక్కాచారాలన్నీ తీరిపోతాయి. రికార్డు పూర్తి అయిపోతుంది. ఒకే రికార్డు చాలా పెద్దగా ఉంటుంది. 5000 సంవత్సరాల రికార్డు ఎక్కడైనా ఉందా? ఆత్మ కూడా ఎంత పెద్దగా ఉండాలి అంటారు, కానీ అలా ఉండదు. ఉంటే అందరు కనుక్కుంటారు కదా, న్యూట్రాన్ అంతా ఉన్నా కూడా కనుక్కుంటారు. ఒకే రికార్డు చాలా పెద్దగా ఉంటుంది, అలా ఉండదు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర ఇముడి ఉంది. ఆత్మ కూడా అవినాశి. దీనిని అద్భుతం అంటారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇంకేదీ లేదు, ఇంకా ఏదీ ఉండజాలదు. సత్యత్రేతాయుగాలలో బాబా అంటున్నారు, అక్కడ సత్యుగంలో ఎలా ఉంటుంది అనేది కూడా బాబా స్పష్టంగా చెప్తున్నారు. 84 జన్మలు మీరే తీసుకుంటారు. నా పాత్ర ఎటువంటిదంటే దాన్ని ఎవరూ అభినయించలేరు. శివబాబా పాత్రను ఎవరు అభినయిస్తారు? ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు.
మనం ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తాం. సత్య త్రేతాయుగాల సమయంలో విశ్రాంతిగా ఉంటారు. అందరికన్నా ఎక్కువ పాత్ర మనకే ఉంది. మనకే ఎక్కువ వారసత్వం కూడా లభిస్తుంది. మనమే 84 జన్మలు తీసుకుంటాం. మనదే ఆల్రౌండ్ పాత్ర. మన పాత్ర చాలా ఉన్నతమైనది. ఇవి అద్భుతమైన విషయాలు. నా పాత్ర ఎటువంటిదంటే దాన్ని ఎవ్వరూ అభినయించలేరు. శివబాబా పాత్ర. ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలో స్త్రీ పురుషుల భేదం ఉండదు. అది చుక్క చిన్న నక్షత్రం, దానికేం భేదం? శరీరాలు, దాంట్లో ఉండే గుణాలను బట్టి శరీరాలు వస్తాయి అంతే. అందుకే బాబా అంటున్నారు, శరీరం ధారణ చేసినాకనే స్త్రీ పురుషులని పిలువబడతారు. ఆత్మలందరూ పుత్రులే, కావున అందరూ సోదరులు అవుతారు. వారసత్వాన్ని పొందేందుకే అందరూ సోదరులు అవుతారు. ఆత్మ తండ్రికి కొడుకు కదా, వారసత్వాన్ని తీసుకునే హక్కు అందరికీ ఉంది. అందుకు తండ్రిని స్మృతి చేయాలి, స్వయంని ఆత్మగా భావించాలి. మనమందరము సోదరులము. ఆత్మ ఆత్మ ఆత్మనే, అది ఎప్పుడూ మారదు. శరీరమునే ఒకసారి పురుష శరీరము, మరొకసారి స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా సూక్ష్మ విషయాలు. ఎప్పుడూ స్త్రీ శరీరము ఉండదు, ఎప్పుడూ పురుష శరీరము ఉండదు. మన యొక్క గుణగణాలను బట్టి మారుతుంది. సూక్ష్మ విషయాలు ఇవి. వీటిని ఇంకెవరూ వినిపించలేరు. బాబా నుండి లేదా పిల్లలైన మీ నుండే వినగలరు. బాబా పిల్లలైన మీతోనే మాట్లాడతారు. ఇంతకుముందు అందరినీ కలుసుకునేవారు, అందరితో మాట్లాడేవాళ్ళు. ఇంకా మున్ముందు మెల్లమెల్లగా చివరికి ఎవరితోనూ మాట్లాడరు. అట్లే అయిపోయింది కదా బ్రహ్మ బాబా. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేయాలి కదా, పిల్లలే చదివించాలి. పిల్లలైన మీరే అనేకుల సేవను చేసి తీసుకొస్తారు. మీరు అనేకులను తన సమానంగా చేసి తీసుకొస్తారు. వీరు పెద్ద రాజులుగా అవుతారు, లేక వీరు చిన్న రాజులుగా అవుతారు అని బాబా అర్థం చేసుకుంటారు. మీరు ఆత్మిక సైన్యం కూడా. మీరు అందరినీ రావణ్ణి సంకెళ్ళ నుంచి విడిపించి మీ మిషన్లోకి తీసుకొస్తారు. ఎవరెంతగా సేవ చేస్తారో అంత ఫలం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువ భక్తిని చేశారో వారే ఎక్కువగా చురుకుగా అవుతారు, వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చదువు. బాగా చదవాలి. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. చదువు చాలా సహజం. అర్థం చేసుకోవడం, అర్థం చేయించడం రెండూ సహజమే. కష్టమైన విషయం ఏదీ లేదు ఇక్కడ. కావున రాజధాని స్థాపన జరుగుతోంది. అందులో అందరూ కావాలి కదా. అందులో మేము ఉన్నత పదవిని పొందాలని పురుషార్థం చేయాలి. మృత్యులోకము నుండి బదిలీ అయి అమరలోకం లేకి వెళ్ళాలి. ఎంత బాగా చదువుతారో అంత అమరపురిలో ఉన్నత పదవిని పొందగలరు. అండర్లైన్, బాగా అండర్లైన్ చేసుకోండి. ఎవరెంత సేవ చేస్తారో అంత ఫలం లభిస్తుంది. ఎవరంత ఎక్కువ భక్తి చేస్తారో ఎక్కువ చురుకైన వారిగా అవుతారు, ఎక్కువ వారసత్వాన్ని తీసుకుంటారు. ఎవరు బాగా చదువుతారో వాళ్ళు కొత్త రాజ్యంలో అమరపురిలో ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని ప్రేమించాలి, ఎందుకంటే మీరు అతి ప్రియమైన వారు. మీరు ప్రేమ సాగర్లు కూడా. ప్రేమ ఏకరసంగా ఉండజాలదు. కొందరు స్మృతి చేస్తారు, కొందరు స్మృతి చెయ్యరు. కొందరికి అర్థం చేయించే నష కూడా ఉంటుంది కదా. ఇది ఎంతో పెద్ద ఆకర్షణ. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఎన్ని మాటలు అర్థం చేయిస్తారు బాబా. బాబాని ప్రేమించేది నేర్చుకోవాలి. ఇదొక్కటి నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్లే. ప్రేమించేది నేర్చుకోవాలంటే ఇట్లా లౌకికంలో మనుషుల్ని ఎక్కువ ప్రీతి చేయాలంటే ఎక్కువ కాంటాక్ట్, ఎక్కువ కమ్యూనికేషన్ పెట్టుకుంటే ప్రేమ ఎక్కువైతుంది. ఏం తిన్నావు, బాగున్నావా, గడియ ఫోన్ చేస్తూ ఉన్నాము అంటే వాళ్ళతో కాంటాక్ట్ ఎంత ఎక్కువ పెట్టుకుంటామో అంత ఆటోమేటిక్గా ప్రేమ పెరుగుతుంది, ఇచ్చిపుచ్చుకోవడాలు పెరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా బాబాతో ఎక్కువ కాంటాక్ట్. ఎక్కడికి పోయినా ఏం చేసినా బాబా ఇదో ఇది చేస్తానని, బాబా ఇదో ఇది చేస్తానని బాబాకి చెప్తే అంతా కాంటాక్ట్ బాబాతో పెట్టుకుంటే సర్వ సంబంధాల బాంధవ్యాలను బాబానే అన్నీ చూసుకుంటారు. బాబాతో ప్రేమ పెరుగుతుంది. బాబా ఇచ్చే ప్రేమ ఈ సృష్టిలో ఏ మానవ మాత్రులు ఇవ్వలేరు. బాబాను ప్రేమించాలి బాగా. మనుషుల్ని ప్రేమించేది నేర్చుకున్నాం కానీ భగవంతుని ప్రేమించేది నేర్చుకోవాలి. అతి ప్రియమైన వారు బాబా. మీరు ప్రేమ సాగర్లు కూడా. కానీ మీ ప్రేమ ఏకరసంగా ఉండదు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు.
కొందరు బాగా స్మృతి చేస్తారు, కొందరు చేయరు. కొందరికి అర్థం చేయించే నష కూడా ఉంటుంది. ఇది ఎంతో పెద్ద ఆకర్షణ, అర్థం చేయించేది కూడా ఆకర్షణ. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఎవరికైనా తెలియచేయాలి, ధైర్యంగా తెలియచేయాలి. సత్యమేవ జయతే. ఎక్కడ సత్యత ఉంటే అక్కడ నిర్భయత ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది ఆత్మిక చదువు. ఇటువంటి చిత్రాలు ఇంకే స్కూల్లోనూ ఉండవు. దినప్రతిదినము ఇంకా ఎన్నో చిత్రాలు వెలువడతాయి. వాటిని చూడగానే మనుషులు అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రం ఎంతో బాగుంది, కానీ దేవతా ధర్మానికి చెందిన వారు కాకపోతే వారికి అది అర్థం కాదు. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి బాణం తగులుతుంది. మన దేవతా ధర్మానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో వారే వస్తారు. వీరు చాలా రుచిగా వింటున్నారు అని మీకు అనుభవం అవుతుంది. కొందరైతే అలాగే వెళ్ళిపోతారు. దినప్రతిదినము కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ పోతారు బాబా. ప్రతిరోజు కొత్త కొత్తవే చెప్తారు. అసలు ఒకరోజు చెప్పింది ఒకరోజు చెప్పరు. అసలు బాబా మురళి ఎంత బాగుంటుందంటే రుచిగా ఉంటుంది. 16 రకాల 36 రకాల భోజనం కంటే రుచిగా ఉంటుంది. ఒక్కరోజు చెప్పింది ఇంకొక రోజు చెప్పరు. ఎంత బాగా చెప్తారు. ఒకరోజు ఈత నేర్పించేకొచ్చినానంటారు, ఒకరోజు యాత్ర నేర్పించేకొచ్చినానంటారు, ఒకరోజు రాజ్యాధికారం ఇచ్చేకొచ్చినానంటారు, ఒకరోజు నన్ను గుర్తు చేసుకోకపోతే మీకు రాజ్యం ఎట్లా దొరుకుతుంది అంటారు. చదువు యొక్క సారమే యోగం అంటారు. ఎన్నెన్ని మిమ్మల్ని పుష్పాలుగా చేసేకొచ్చినాను, పావనంగా చేసేకొచ్చినాను, చనిపోయేది ఎలా నేర్చుకోవడానికి నేర్పించేకొచ్చినాను, జీవించి మరణించేది నేర్పించేకొచ్చినాను. ఎన్ని విషయాలు బాబా ఎంత క్లారిటీగా చెప్తారు. బాబాకి ఎంత ధన్యవాదాలు చెప్పాలి. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి బాణం తగులుతుంది. బాబా కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. సేవ పైన ఎంతో అభిరుచి ఉండాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారే హృదయాన్ని గెలుస్తారు, సింహాసనాన్ని కూడా గెలుస్తారు. మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. మీరు ఆ సంతోషంలో ఉంటారు. ప్రపంచంలో ఎన్నో హాహాకారాలు జరుగుతాయి. రక్తపు నదులు ప్రవహిస్తాయి. సేవ చేసే సాహసవంతులు ఎప్పుడూ ఆకలితో చనిపోరు. ప్లీజ్ అండర్లైన్, ప్లీజ్. బాబా ఏమంటున్నారు? ఆకలితో చనిపోరు అంటే ఇట్లో ఒకట్లా ఆ ఆత్మలకి అంతిమ సమయంలో యోగి ఆత్మల భోజనం దొరుకుతుంది. అది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. ఇప్పుడు సంగమయుగంలో సుఖాలు కూడా అక్కడే లభిస్తాయి. కన్యను సత్యుగంలో కన్యను వివాహం ముందు కన్యకు అలంకరించకుండా కూర్చోబెడతారు వనవాసంలో ఉన్నట్లుగా సింధీల సాంప్రదాయం. అత్తవారింటికి వెళ్ళి బాగా ధరించు అంటారు. మీకు కూడా అత్తగారింటికి వెళ్ళే ఆ నష ఉంటుంది. సత్యుగానికి వెళ్ళే నష అది సుఖధామం. యావది సత్యుగము సుఖధామం. ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నాం. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू बाबा. సారాంశం. మాలలో స్మరించబడేందుకు ఆత్మాభిమానులుగా ఈ తీవ్ర వేగంతో స్మృతియాత్రను చేయాలి. జనవరి నెల వస్తుంది కదా, 18 జనవరి. కాబట్టి బాబా మొన్న కూడా చెప్పారు, జ్వాలా స్వరూపం యొక్క స్థితి ఉండాలి. ఎంతెంత యోగంలో తీవ్రతని పెంచుకోండి, వేగం పెంచుకోండి. సో బాబా అంటున్నారు, మాలలో స్మరించబడాలంటే ఆత్మాభిమానులుగా కండి, తీవ్ర వేగంతో స్మృతి యాత్రను చెయ్యండి. తీవ్ర వేగం అంటే బాగా స్మృతి యాత్ర చేయండి. బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా పరిచయాన్ని ఇచ్చి అనేకులను మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. ఇక్కడ మీరు వనవాసంలో ఉండాలి. అంతిమ హాహాకారాల దృశ్యాలను చూసేందుకు మహావీరులుగా అవ్వాలి. అంతిమ హాహాకారాలు చూడాలంటే కూడా ధైర్యం ఉండాలి కదా, అందుకే మహావీరులుగా కావాలి. వరదానం, బంధనాల పంజరం నుంచి దూరమై జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునే సత్యమైన ట్రస్టీలుగా కండి.
బంధనాలు అనేది పంజరం కదా, అది ఇనుపు పంజరం కావచ్చు, బంగారు పంజరం కావచ్చు. అందుకే బాబా అంటారు బంధనాలే ఉండకూడదు, ఆత్మకి స్వతంత్రమైన ఆత్మ నిశ్చింతగా ఏ కర్మ లెక్కాచారాల నుండి కూడా దూరంగా ఉండాలి. వాళ్ళే సత్యమైన ట్రస్టీలు. శరీరము లేదా సంబంధాల బంధనమే పంజరం. బాధ్యతను కూడా నిమిత్త మాత్రంగా నిర్వర్తించాలే కానీ మోహముతో కాదు. అప్పుడే నిర్బంధనులు అని పిలువబడతారు. ఎవరైతే ట్రస్టీలుగా నడుచుకుంటారో వారే నిర్బంధనులు. నిర్బంధనులు అంటే ఎవరు అనేది, బంధనం లేని వాళ్ళు ఎవరు, ఎంత బాగా చెప్తున్నారు బాబా. నిమిత్త మాత్రంగా కర్తవ్యాన్ని నిభాయించేవారు, మోహము లేనివారు, ట్రస్టీగా నడుచుకునేవారు. ఏదైనా నాది అనేది ఉందంటే పంజరంలో ఉన్నట్లే. ఇప్పుడు పంజరంలోని పక్షుల నుండి స్వతంత్ర ఫరిస్తాలుగా అయిపోవాలి. పంజరంలో పక్షి ఉంటే దానికి ఎంత బంగారు పంజరం పెట్టి యాపిల్ పెట్టినా కూడా ఇష్టం ఉండదు. స్వతంత్రంగా హ్యాపీగా అవ్యక్త ఫరిస్తా స్థితి ఎంత సుందరమైన స్థితి. కావున కొద్దిగా కూడా బంధనం ఉండకూడదు. మనస్సు యొక్క బంధనము ముఖ్యమైనది, శరీర బంధనం కాదు ముఖ్యమైనది, మనస్సు యొక్క బంధనం. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, నేను కోరుకుంటున్నాను కానీ జరగడం లేదు, ఇవి కూడా మనస్సు యొక్క బంధనాలు. ఎప్పుడైతే మరజీవాగా అయిపోయారో అప్పుడు అన్ని రకాల బంధనాలు సమాప్తమైపోతాయి, లేదా జీవన్ముక్త స్థితి అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: సంకల్పాలను పొదుపు చేస్తే సమయము, మాటలు అన్నీ స్వతహాగా పొదుపైపోతాయి. సంకల్పాలలోనే అంతా ఉంది, మనస్సునే ముఖ్యమైనది. సంకల్పాలు మనస్సులోనే కదా ఉత్పన్నమవుతాయి. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి, అంటే తపన ఉండాలి. కర్మాతీతం అనగా కర్మ యొక్క ఎటువంటి బంధనం యొక్క స్పర్శ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా బాబా, బంధనాల నుంచి దూరం కావాలి. అటువంటి అనుభవం పెరుగుతూ ఉండాలి. ఏ కార్యము స్పర్శించకూడదు, మరియు చేసిన తర్వాత ఫలితం ఏదైతే వెలువడుతుందో దాన్ని కూడా వదిలేయాలి. ఇంపార్టెంట్ ఇది. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. నిమిత్త మాత్రంగా కర్మ చేయి, కర్మ ఫలాన్ని ఆశించద్దు. కర్మ ఫలం ఆశించకపోతే తప్పకుండా దాని ఫలం ఎన్నో రెట్లు మనకి ఎక్కువగా లభిస్తుంది. ఆశిస్తే కొంతే లభిస్తుంది. పూర్తిగా న్యారాగా అవుతూ ఉండాలి. ఇతరులు ఎవరో చేయించేవారు మరియు నేను చేశాను, ఇతరులు ఎవరో చేయిస్తున్నారు నేను చేశాను అన్నట్లుగా ఉండాలి. నిమిత్తులుగా అవ్వడంలో కూడా న్యారాగా అనుభవం కావాలి. ఏదైతే గడిచిపోయిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టి అతీతులుగా అయిపోండి. అప్పుడే మనం ఎంతో ప్రాప్తిని అనుభవం చేయగలుగుతాం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.